పల్నాడు జిల్లా చిలకలూరుపేట 9, 10, 32 వార్డులో కోమటినేని వారిపాలెం, మద్రాల, కొండవీడు ప్రాంతాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పంపిణీ చేశారు. వృద్ధులకు అధిక మొత్తంలో పెన్షన్లు ఇస్తోన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్రంలో 1,05,000 చేనేత వర్గానికి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నామని, గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా కూటమి ప్రభుత్వం చేనేత మార్గం పనిచేసే వారికి అందిస్తోందన్నారు. ఎన్నికల హామీలో భాగంగా చేనేతలకు కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని, ప్రజలకు జవాబుదారీతనంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. చిలకలూరుపేటలో 30 మందికి చేనేత కార్మికులకు యంత్రాలు అందించామని తెలిపారు. ఈరోజు ఒక చరిత్రాత్మకమైనటువంటి రోజు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేతలు 1,05,000 మందికి చేనేత కుటుంబాలకి గతంలో ఏ ప్రభుత్వము చేయనటువంటిది ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలోనే 200 యూనిట్లు చేనేత మగ్గాల వాళ్ళకి, మరమగ్గాలు అంటే పవర్ లూమ్స్ వాళ్ళకి 500 యూనిట్లు ఈరోజు ఏప్రిల్ 1వ తేదీ నుంచి చేనేత కుటుంబాలను ఆదుకోవాలి, చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలి. దీనికోసం రాష్ట్రం ప్రభుత్వం 150 కోట్ల రూపాయలు ఈ చేనేత వర్గానికే ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. ఎన్నికల్లో చెప్పిన దాని ప్రకారం, మేనిఫెస్టో ప్రకారం చేనేతలను ఆదుకుంటామని ఏదైతే ఆనాడు చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు చెప్పారో ఇది ఈనాడు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అందించడం జరుగుతూ ఉంది. 93,000 మంది చేనేతలు ఉన్నారు. మిగిలిన 1,05,000లో 12,000 మంది మరమగ్గాల వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎవరైనా ఈ లిస్టులోకి రాని వాళ్ళకు కూడా మరలా నోట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది, గ్రీవెన్స్లో పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఈ గ్రీవెన్స్లో ఎవ్వరూ కూడా మాకు రాలేదు అనేటువంటి వారు ఉండటానికి వీల్లేదు. ఎవరి పేరు లేకపోయినా నమోదు చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించడం జరిగింది. గత ప్రభుత్వంలాగా మేము ఇన్ని లక్షల కుటుంబాలకు ఇచ్చామని మోసం చేయటం కాకుండా ఈనాడు ఈ ప్రభుత్వం జవాబుదారీతనంగా ఎన్ని ఇచ్చినా కూడా గ్రీవెన్స్కి కూడా సమయం ఇచ్చి గ్రీవెన్స్లో రాని వాళ్ళు నమోదు చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పించడం జరుగుతూ ఉంది. 2 పెన్షన్లు, ఈరోజు పరికరాలు కూడా ఇచ్చాం. చేనేతలకు కావాల్సినటువంటి పరికరాలు 3 లైనరు, సింగిల్ లైనరు, దానికి కావాల్సినటువంటి 4 రకాల సంబంధించి చేనేత వారికి ఏది అవసరమో ఆ పరికరాలు కూడా 30 మందికి ఈరోజు చిలకలూరుపేటలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపిణీ చేయటం జరుగుతూ ఉంది. రాష్ట్ర మంత్రి కూడా సవిత గారు ఎవరికి రాలేదన్నా గ్రీవెన్స్లో ఎమ్మటే పెట్టుకోండి, మాకు పేర్లు పంపిమ్మని కూడా స్పష్టంగా కన్సర్న్ మినిస్టర్ కూడా ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది. రెండవది, ఈరోజు పెన్షన్ దేశంలో ఎక్కడా లేనటువంటిది. పెన్షన్లు ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటిది కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతూ ఉంది. 4,000 నుంచి 15,000 రూపాయల పెన్షన్ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. గొప్పగా చెప్పుకునేటువంటి పథకాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతూ ఉన్నాయి. చంద్రబాబు గారు ఏదైతే సూపర్ 6లో ప్రకటించారో సూపర్ 6లో అన్నీ అమలు చేసి దేశానికి ఎక్కడ ఏ ఎన్నికలు ఏ రాష్ట్రంలో వచ్చినా చంద్రబాబు గారు పెట్టిన పథకాలే ఆదర్శం అవుతూ ఉన్నాయి. ఆ విధంగా ఈరోజు 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతూ ఉంటే దాదాపుగా వాళ్ళు పెట్టినటువంటి మేనిఫెస్టో మన సూపర్ 6కు దగ్గరగా ఉంది. ఆ విధంగా చంద్రబాబు గారి ఆలోచనలు, గతంలో ఎన్టీఆర్, ఈనాడు చంద్రబాబు గారు పెట్టేటువంటి మేనిఫెస్టో కానీ సూపర్ 6 పథకాలు కానీ దేశానికే ఒక రోల్ మోడల్గా ఉన్నాయి. రేపు ప్రధానమంత్రి గారు కూడా దేశవ్యాప్తంగా ఈ సూపర్ 6 పథకాలని అమలు చేసేటువంటి పరిస్థితి కూడా రాబోతూ ఉంది. ఎక్కడ ఎన్నికలు వచ్చినా చంద్రబాబు గారి ఆలోచనలే మార్గదర్శకం అవుతా ఉన్నాయని, దానికి రోల్ మోడల్ సూపర్ 6 పథకాలు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానం ఈరోజు దేశం మొత్తానికి కూడా.